శ్రీమాత్రే నమః. ఈ సంవత్సరం వినాయక చవితి ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటిది సందేహం కూడా చాలా మందికి ఉంది. అయితే 26వ తారీఖున సాయంత్రం చవితి ఉంది. ఆ రోజు హస్తా నక్షత్రం ఉంది. అలాగే 27వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే చవితి ఉంది. తర్వాత పంచమి ఉంది. మరి ఏమంటే ఎప్పుడు చేసుకోవాలి అంటే, స్వగృహంలో మీ ఇళ్లలో చేసుకుంటున్న వారు ఎవరైతే పొద్దున చేసుకుంటున్నారో వాళ్ళు 27వ తారీఖున చక్కగా పొద్దున పూట వినాయక చవితిని ఆచరించవచ్చు. అలాగే సాయంత్రం కొన్ని అపార్ట్మెంట్లలోని లేదా కొన్ని గృహ సమూహాల్లోని గేటెడ్ కమ్యూనిటీలోని కూడా వినాయకుడిని పెట్టి వాళ్ళు పూజిస్తూ అర్చిస్తూ ఉండడం 5 రోజులు, 3 రోజులు, 9 రోజులు, 11 రోజులు చేస్తూ ఉంటారు. వారు ఎప్పుడు చేయాలి అంటే, కుదిరితే వాళ్ళు కూడా 27వ తారీఖున పొద్దున్న ఆచరించడం లేదు అంటే 26వ తారీఖున సాయంత్రం నుంచి మొదలు పెట్టుకోవచ్చు వాళ్ళు. ఎందుకంటే చవితి ఆ సమయానికి ఉంది కాబట్టి, హస్తా నక్షత్రం అంటే విఘ్నేశ్వరుడి నక్షత్రం కాబట్టి ఆ రోజు మీరు మొదలు పెట్టుకోవచ్చు. 26వ తారీఖున అపార్ట్మెంట్ల వాళ్ళు లేదా గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు చేసుకోవడం మంచిది. లేదు మాకు అవకాశం ఉందండి మేము పొద్దున్నే చేసుకుంటామంటే 27వ తారీఖున పొద్దున్న కూడా చేసుకోవచ్చు. 27వ తారీఖున సాయంత్రం చవితి లేదు ఆ రోజుకి వాస్తవానికి. కాబట్టి చేసుకోగలిగితే ఇప్పుడు చేసుకోండి, లేదు మా వారు కుదరట్లేదు అంటే యథాశక్తిగా 27వ తారీఖున చేసుకోవచ్చండి. అయితే మనకి ఈ సంవత్సరం చంద్రగ్రహణం 7వ తారీఖున సంభవించింది. మరి 9 రోజులు పెట్టుకోవచ్చా గణపతిని, లేదా 11 రోజులు పెట్టుకోవచ్చా గణపతిని, లేదా 9 రోజులే పెట్టుకోవాలా అంటే 6వ తారీఖుతో మీకు 11 రోజులు పూర్తవుతాయి. కాబట్టి 6వ తారీఖున స్వామివారిని ఉద్వాసన చెప్పి అన్న సంతర్పణ చేసి ఆ రోజు నిమజ్జనం చేస్తే అక్కడ వరకు మీకు ఇబ్బంది లేదు. 7వ తారీఖు వెళ్ళకూడదు కాబట్టి 13 రోజులు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పనికిరాదు. 6వ తారీఖు వరకు పెట్టుకునే వాళ్ళకి 11 రోజులు కూడా ఈ యొక్క విఘ్నేశ్వర చవితిని పెట్టుకోవచ్చు. శ్రీమాత్రే నమః.